జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఇంద్రమళ్ల నమూనా ఇంటి నిర్మాణాన్ని అశ్వారావుపేట ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో భూమి పూజ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడానికి, వారి ఆశను నెరవేర్చడానికి ఇంద్రమ్మ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని, అందుకు అనుగుణంగా త్వరలోనే ఈ నియోజకవర్గానికి 3500 ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తామన్నారు. అలాగే ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ప్రభుత్వమే భరుస్తుందని తెలిపారు. ఇంద్రమ్మ ఇంటి నిర్మాణాలకు షరతులు లేవని, లబ్ధిదారులు వారి ఆర్థిక వెసులుబాటును బట్టి నిర్మించుకోవచ్చన్నారు. ఇంటి ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ఒక మంచి ఆలోచన ముందుకు రావడం, అదేవిధంగా నా నియోజకవర్గంలో నేడు మొట్టమొదటిగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఎంపీడీ ఆఫీసులో ఈ ఇల్లు రేపు కట్టబోయే పేదలకు ఇచ్చినటువంటి ఇల్లు ఈ విధంగా ఉంటుందనేది వారికి ఒక నమూనా. ఈరోజు నమూనా, దాని నమూనా భాగంగా ఒక బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ రూమ్ ఉంటుంది, అదేవిధంగా హాల్ ఉంటుంది, అదేవిధంగా లోపల కూడా వాష్రూమ్స్ లోపల ఏర్పాటు చేయబడతాయి. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చేటటువంటి 5 లక్షల రూపాయలతో ఇచ్చినటువంటి ఇల్లు ఏదైతే ఉందో, ఒకవేళ వారికి కాస్త కట్టు ఇంకొక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి ఇల్లు కట్టిస్తారనుకున్నప్పుడు వాళ్ళు రూపకల్పన చేయొచ్చు. కానీ ఇంటి యొక్క నమూనా మాత్రం ఇది. వాళ్ళు ఒకవేళ ఇంకా వేరే విధంగా కట్టుకోవాలని కూడా కట్టుకోవచ్చు, వాళ్ళు కాస్త డబ్బులు పెట్టుకుని కట్టుకోవచ్చు. కాబట్టి దానికి గ్రౌండ్కి ఎంత ఇస్తున్నాం, అదేవిధంగా స్లాబ్కి ఎంత ఇస్తున్నాం, అలానే రూప్ లెవెల్ ఎంత ఇస్తున్నాం, 3-4 దఫాలుగా వారికి మేము డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఒక శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో సంక్రాంతి పండగ రోజున ఎక్కడైతే లబ్ధిదారులు ఉన్నారో, ఈరోజు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా 57,283 మంది హౌసింగ్ అప్లై చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజుకి 26,678 మందిని ఈ రోజు అర్హులుగా గుర్తించడం జరిగింది. అంటే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా గుర్తించడం జరిగింది. ఏదైతే 57,283 మంది ఆన్లైన్ లో అప్లై చేశారో వీళ్ళ దగ్గర కూడా అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సుమారు 85% పూర్తి అయింది. ఈ నెల 31వ తారీఖు పూర్తిగా 100% చేయడం జరుగుతుంది. 85% పూర్తి అయినటువంటి వాటిలో 26,678 మంది అర్హులుగా ఈ నియోజకవర్గంలో గుర్తించడం జరిగింది. చాలా మంది కూడా అభ్యర్థులు కోరుతా ఉన్నారు, సార్ మేము ప్రజాపాలన కార్యక్రమాలు మేము అప్లై చేయలేదు, మరి మా పరిస్థితి ఏంటంటా ఉన్నారు. వాళ్ళు కూడా యాప్ ఓపెన్ ఉంది. ఎవరైతే